హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. ఇతర మతాల మీద మనం ఎంత వాగినా సరే ఎలాంటి కేసు లేకుండా బిందాస్ గా ఉండే ప్లేస్ ఏదైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళాలని ఉందా? ఉందండి. సేఫెస్ట్ ప్లేస్ అండ్ మనకి పక్కన ఉండే ప్లేసే ఆంధ్రప్రదేశ్. ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వేరే మతాల మీద ఎలాంటి మాటలు మాట్లాడినా సరే ఎలాంటి ఇష్యూస్ ఉండవు, కేసులు ఉండవు అని అనుకుంటున్నారా? ఉండవండి, నిజం. రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ చెప్తాను, వినండి ఒకసారి. మనందరికీ తెలిసిన వ్యక్తే రాధా మనోహర్ దాస్. ఇస్కాన్ టెంపుల్ పేరు మీద ఊరూరా తిరిగి హిందుత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్పుకుంటాడు. బట్ అతను నిజంగా హిందూ ప్రచారకుడా, లేకపోతే మతాల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్మాదన అనేది కొన్ని వీడియోస్ చూపించిన తర్వాత మీరే చెప్పండి. రీసెంట్ గా ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ లోని పెద్దాపురం దగ్గర భక్తాంజనేయ స్వామి గుడి వద్ద చేసిన ప్రసంగం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని చెప్పేసి స్వయాన ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరి మీద? రాధా మనోహర్ దాస్ మీద. ఈ వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే ఏదైతే కుల మతాల మధ్య చిచ్చులు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి రాధా మనోహర్ దాస్ మీద ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. వేరే వాళ్ళు కాదండి, స్వయం కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ఎఫ్ఐఆర్ అయిన 2 రోజుల్లోనే సదరు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అయ్యా తప్పు మాదే, స్వామివారిది ఎలాంటి తప్పు లేదని చెప్పేసి వాళ్ళే స్వయంగా న్యూస్ పేపర్ కి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఏంటి, నమ్మాలనిపించట్లేదా? ఒకసారి చెక్ చేద్దాం అసలు ఏం జరిగింది, ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది, ఎఫ్ఐఆర్ పెట్టినతను ఎవరు, నిజంగా రాధా మనోహర్ దాస్ హేటెడ్ స్పీచ్ మాట్లాడలేదా? అతను మాట్లాడిన దాంట్లో వేరే మతాలను ఉద్దేశించి ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేయలేదా? ఒకసారి ఆడియన్స్ మీరు విన్న తర్వాత గుండెల మీద చేయి వేసుకుని మీరు నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకోండి. ఒకసారి ఆ ఎఫ్ఐఆర్ ఏంటో చదువుదాం. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 13వ తారీఖు 5/2026. ఇష్యూ జరిగింది 12వ తారీఖు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు వాసంశెట్టి శేషారావు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాసంశెట్టి శేషారావు. ఈయన క్రిస్టియన్ కాదండి, ముస్లిం కూడా కాదు, సదరు హిందూ సహోదరుడే. కేసు పెట్టింది రాధా మనోహర్ దాస్ మీద. అతని కేసు ఎందుకు పెట్టాడు, రాధా మనోహర్ దాస్ ఎలాంటి మాటలు మాట్లాడితే అవి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టేలా ఉన్నాయని చెప్పేసి సదరు కానిస్టేబుల్ గారు అన్నారు. ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి చదువుదాం. నాది సామర్లకోట మండలం, పెద్దాపురం మండలం. నేను పెద్దాపురం పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాను. 12/5/2026 సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో శ్రీ రాధా మనోహర్ దాస్ హిందూ ధర్మ ప్రచారకులు. ఈ హిందూ ధర్మ ప్రచారకులని అతను ట్యాగ్ తగిలించేసుకున్నాడో, లేకపోతే ఇతను గుడ్డుగా ఫాలో అయ్యే వాళ్ళు ట్యాగ్ తగిలించుకున్నారో తెలియదు. కానీ నిజానికి ఏంటిదంటే, ఇస్కాన్ టెంపుల్లో అతను ఇప్పుడు భాగస్వామ్యుడు కాదు. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడని చెప్పేసి సదరు ఇస్కాన్ టెంపుల్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతన్ని బయటకు వెళ్ళగొట్టారు. ఇస్కాన్ టెంపుల్ అంటే నీకు ఇష్టం లేదా అంటే, ఇస్కాన్ టెంపుల్లో వాళ్ళు ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడిని పూజించుకుంటూ ఉంటారు తప్ప ఇలాగ హేటెడ్ స్పీచ్ చేయరండి. ఓకే, నెక్స్ట్. పెద్దాపురం మెయిన్ రోడ్ లో భక్తాంజనేయ స్వామి గుడి వద్ద చేసిన ప్రసంగంలో ఆయన సామర్లకోట నుండి పెద్దాపురం వచ్చే దారిలో దారి పొడవునా దేవాలయాలు వచ్చాయి, కానీ అప్పుడప్పుడు దారిలో కొన్ని దరిద్రాలు కూడా కనపడ్డాయి. అతను చెప్పిన ఫస్ట్ మాట, దారి పొడవున దేవాలయాలు ఉన్నాయి కానీ మధ్యలో కొన్ని దరిద్రాలు ఉన్నాయి. అంటే దరిద్రాలు అంటే ఏంటని అతని ఉద్దేశంలో చర్చిలు మసీదులే కదా, అది హేటెడ్ స్పీచ్ కాదా? నెక్స్ట్. మన దేశం శివం పరమశివం సత్యశివం. మనకెందుకండి పడుకోబెట్టిన శివం, నిలబెట్టిన శివం? కాబట్టి శివం మాకు కావాలి, శివం మాకు వద్దు. ఈ శివం బ్యాచ్ కు వెళ్ళేవాడు కూడా మన వల్ల పుట్టిన వాళ్లే. అది నోరా లేకపోతే మోరీనా? ఇది హేటెడ్ స్పీచ్ కాదండి. ఫస్ట్ ఏమన్నారు, శివం పరమశివం. ఓకే, హిందువులంతా శివుడిని కొలుస్తారు. నువ్వు శివుడి గురించి చెప్పేటప్పుడు వేరే మతాల మీద పడి ఆడవడం ఎందుకు? ఇది హేటెడ్ స్పీచ్ కాదా? ఏపీ పోలీసులకి ఇది హేటెడ్ స్పీచ్ లో అనిపించలేదా అండి? గ్రేట్ సార్ మీరు. పడుకోబెట్టిన శివం, నిలబెట్టిన శివం అంటే వేరే మతాల్ని ఉద్దేశించి కాదా అతను చెప్పింది? అది మీ చెవికి ఎక్కట్లేదా? ఇంకొకటి ఏమన్నాడు దరిద్రుడు, ఈ శవం బ్యాచ్ కు వెళ్ళేవాడు కూడా మన వల్ల పుట్టిన వాళ్లే, ఆ విషయం వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు గుర్తు చేయాలి, వాళ్ళు గుర్తు చేయాలి. అసలు ఈ రాధా మనోహర్ దాస్ అన్నవాడు ఎవడికి పుట్టాడో వాడికన్నా తెలుసా? సారీ టు సే దిస్ అండి, కొంతమంది హిందూ సహోదరులు వాళ్ళ మనసులు గాయపడొచ్చు, బట్ ఇతను మాట్లాడే మాటలు ఎలాగుంది అంటే, వేరే మతాల ఆడవాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తాడు ఇతను. మన వల్ల పుట్టిన వాళ్ళంటే ఎవరి వల్ల పుట్టిన వాళ్ళు? ఫస్ట్ ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవడికి పుట్టాడో వీడికన్నా క్లారిటీ ఉందా? మళ్ళీ కొంతమంది ఉంటారు, అమ్మాయి వాళ్ళ మాట్లాడకూడదంటే, వీడు అందరు అమ్మల్ని అంటున్నాడండి. వేరే మతం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరున్నారో ఆడవాళ్ళందరిని అంటున్నాడు, అమ్మతనం ఉన్న వాళ్ళందరిని అంటున్నాడు. అంటే ఆ క్యాస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా సదరు ఈ బ్యాచ్ కు పుట్టిన వాళ్ళ
ఇది హేటెడ్ స్పీచ్ కాదా? నెక్స్ట్, ఏదైతే దారిలో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ దేవాలయాల కింద మారిపోవాలి. మరి ఇక్కడ దరిద్రం అనేది ఎవరిని ఉద్దేశించి అన్నాడు? పోలీస్ శాఖ వారు. ఇది మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటామని అని అన్నారు కదా మీరు. మీకు తెలుగు చదవడం రాదనుకుంటా పాపం. ఇదేంటిదండి? దరిద్రాలని ఎవరినన్నాడు? అది హేటెడ్ స్పీచ్ కాదా? ఆ ఇసుక మందే, ఆ ఇటుకలు మనవి, దానికి రంగులు వేసినోడు కూడా మనోడు. వీడు వెళ్ళేసాడేమో రంగులు ఆ మసీదులకి చర్చిలకి. అసలు అందులోకి వెళ్ళేవాడు మనోడే, వాడిని పుట్టించింది మనమే. మళ్ళీ అదే మాట, మళ్ళీ అమ్మతనం దగ్గరికి. అంటే ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ అమ్మల క్యారెక్టర్ ని డిసైడ్ చేయట్లేదా వీడు? వాళ్ళకి పుట్టినోళ్ళు కూడా మనోళ్లే అంటే ఎవరి ద్వారా పుట్టారు? వీడు ఏమన్నా చూశాడా వెళ్ళి పుట్టినోళ్ళ లేదని? ఇది హేటెడ్ స్పీచ్ కాదండి. ఏపీ పోలీసులు ఎవడికో పుట్టానో అనుకుంటున్నాడు, ఎవడో వాళ్ళ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాడు. ఇంతకంటే దరిద్రుడు ఎవడన్నా ఉంటాడండి? ఎవడికో పుట్టాడని హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అనుకుంటున్నారంట. ఎవడో వాడింటికి వచ్చాడు అనుకుంటున్నాడంట. ఒరే, అసలు మనిషివా, దున్నపోతువా, అన్నం తింటున్నావో పెంట తింటున్నావో నువ్వు? ఇదా నువ్వు ఒక హిందూ ధర్మ ప్రచారకుడుగా వెలగబెట్టేది? ఇలాంటి స్పీచెస్ ఇచ్చేది? అసలు మీ అమ్మ నాన్నకు నువ్వు పుట్టకుండా ఉంటే ఇంత దరిద్రం అనేది ఉండేది కాదేమో. ఫస్ట్ ఎవడో వాళ్ళ ఇంటికి వచ్చాడు అనుకుంటున్నాడు అంటే వీడు కాపలా ఉన్నాడేమోనండి వాళ్ళ గుమ్మాల దగ్గర కుక్కలాగా. ఫాదర్ జాక్సన్ ఫాదర్, జిప్సన్ ఫాదర్, జైపాల్ ఫాదర్, గాడ్ ఫాదర్ ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది స్వర్గము కన్నా మిన్న. అంటే వీళ్ళందరికీ వీళ్ళ తాతలు ఊడిగాలు చేశారేమోనండి. ఎవడైతే రాధా మనోహర్ దాస్ ఉన్నాడో ఆ రాధా మనోహర్ దాస్ తాతలందా వీళ్ళకి ఊడిగం చేశారేమో. ఆ సవర్కర్ అనేవాడు ఒకటి ఉంటాడు కదండి, బూటులు నాకేవాడు, వాళ్ళ బ్యాచ్ అనమాట ఇదంతా. ఎవడో ఒక చందా వేస్తే తప్ప బతకలేని వీడు హిందూ ధర్మ ప్రచారకుడు అంట. మరి వీడిని నమ్మే మీ అందరూ ఏంటండి? మీకు తెలియలేదా? అది హేటెడ్ స్పీచ్ అని అనిపించట్లేదా మీకు? క్రిస్టియన్స్ లో కానీ లేకపోతే ముస్లిమ్స్ లో కానీ ఫ్రెండ్స్ లేరా? మీరందరూ కలిసి చదువుకోవట్లేదా? కలిసి తిరగట్లేదా? పోనీ మీరు జాబ్ చేసే దగ్గర లేరా? ఏపీ పోలీసులు ఇది కనిపించలేదండి? ఇది హేటెడ్ స్పీచ్ కదా? కొండనెత్తిన వాడు మానకుండగా, కోదండం పట్టినవాడు మాకొండగా, విషం తాగి మరణించిన వాడు మా వాడై ఉండగా, 2 చెక్కలు 3 మేకులు మాకు దండగా. ఇది హేటెడ్ స్పీచ్ కాదా? వేరే మతాలని కించపరిచి మాట్లాడేది కాదా? నీ దేవుని నువ్వు గొప్ప చేసుకున్నావు, వెరీ గుడ్. మధ్యలో వేరే మతాల మీద పడి ఏడవడం ఎందుకు? ఆ 2 చెక్కలు 3 మేకలు అన్నది ఎవరిని ఉద్దేశించి అన్నారు ఏపీ పోలీసులు? వినిపించట్లేదండి? క్లారిటీ లేదా? పోనీ తెలీదా? అందుకే నన్ను స్టార్టింగ్ లో అన్నాను కదండి, వేరే మతాల మీద పడి ఏడ్చినా సరే మనల్ని ఎవరిని టచ్ చేయకుండా ఉండే బెస్ట్ ప్లేస్ ఏదన్నా ఉంటే ఏపీకి వెళ్ళండి. అసలు ఎక్కడ ఎవ్వరు టచ్ చేయరు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రభుత్వం అన్ని ఇట్లాగా ఎవరైతే హేట్ స్పీచ్ చేస్తున్నారో, వేరే మతాల మీద పడి ఏడుస్తున్నారో వాళ్ళందరికీ సేఫ్ జోన్ అన్నట్టు, ఇట్లా టచ్ కూడా చేయదు. బట్ వాళ్ళు ఇచ్చే స్పీచెస్ మాత్రము మనమందరం ఒకటే. వేరే వాళ్ళ మీద పడి మనవాడు ఏడవడం ఎందుకు? స్పీచ్ల వరకు మాత్రమే ఉంటాయి. స్పీచ్లు ఇచ్చేటోని మాత్రం హ్యాపీగా బయటకు వదిలేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి నీతి లేదు కాబట్టి, ఎవరికంటండి? క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి నీతి లేదంట. వాళ్ళకి నిజంగా నీతి లేకపోతే ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వెందుకు ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు? నిజంగా వాళ్ళు నీతి లేని వాళ్ళైతే ఈ పాటకు నువ్వు ఎక్కడుండవు? వాళ్ళకి ధాన్యం లేదు, నువ్వే అడుక్కు తింటున్నావు రోడ్ల మీద, మళ్ళీ వాళ్ళకి ధాన్యం లేదా? గతం మరిచి మతం మారి కథం అయిపోయి దశమ భాగాల రూపంలో దరిద్రులు అయిపోతున్నారు. చర్చికి వెళ్ళిన వాడు దశమ భాగాలు ఇస్తున్నాడు, ఓకే. మరి నువ్వు ఊరూరా సంచి పట్టు ఆడుకుంటున్నావు, మరి నిన్నేమనాలి? పెద్ద దరిద్రుడు అనాలో, ముండ దరిద్రుడు అనాలో నిన్ను? సో ఇదండి ఆయన ఇచ్చిన కంప్లైంట్. ఎవరు? సదరు కానిస్టేబుల్, హిస్ నేమ్ ఈస్ వాసంశెట్టి శేషారావు గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ కంప్లైంట్ ఇచ్చిన 2 days కి పోలీసులు ఒక న్యూస్ ఇచ్చారండి. ఏంటండి? మా పోలీసు వారే తప్పుగా అర్థం చేసుకున్నారు. పాపం ఆయన రాసిచ్చిన కంప్లైంట్ చదివిన వాళ్ళకి అర్థం కాలేదు అనుకుంటాను. పాపం తెలుగు రాదేమో. పోనీ నిజంగానే వాళ్ళు హిందూ కట్టర్స్ అయి ఉంటారు అనమాట. ఎవరైతే అక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళది తప్పు అంటున్నారండి. ఇక్కడ అంటే ఎక్కడ కూడా హేట్ స్పీచ్ కనిపించలేదంట వాళ్ళకి. పోలీసు వాళ్ళని అన్న అని పిలిస్తే, హే అన్న అంటావేంటి, సార్ అని పిలువని చెప్పేసి పిచ్చకొట్టుడు కొట్టారే. అంటే అన్న అంటేనే మిమ్మల్ని అంత తక్కువ చేసి మాట్లాడనంత ఫీలింగ్ వచ్చేసి మీరు కొట్టేస్తారు. సదరు మతాలని వీడు ఇంత ఓపెన్ గా హేట్ స్పీచ్ ఇస్తుంటే అది తప్పు కాదా? గ్రేట్ కూటమి పాలన అండి, గ్రేట్. ఇంకా కొన్ని
వీడు మాట్లాడే నువ్వు చూపిస్తాను, నేను ఇతను వీడని అంటాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ప్రతి రిలీజియస్ లోను కొంతమంది దరిద్రులు ఉంటారని చెప్పాను. అభినయ్ దర్శన్ అట్లనే తయారాడు. అభినయ్ దర్శన్ కి నేను బయాసిడ్ గా ఏం మాట్లాడలేదు, వాడిని కూడా తిట్టినా. నిన్న కాక మొన్న నేను ఒక ముస్లిం లేడీ మీదే చేసినాను, ఆమె కూడా ఇలానే మోసం చేసింది మతం పేరు చెప్పుకుని. వీడు మతం పేరు చెప్పుకుని సంపాదించడం కాదండి, మతం పేరు చెప్పుకుని మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చిన అసలైన రాక్షసుడు ఎవరంటే వీడు, అసలైన ఉగ్రవాది ఎవరంటే వీడు, అసలైన టెర్రరిస్ట్ ఎవరంటే వీడు. వీడు మాట్లాడని ఇంకా కొన్ని వీడియోస్ చూపిస్తాను నేను. ఇవన్నీ విన్న తర్వాత కూడా వీడు హేట్ స్పీచ్ చేయట్లేదు, చాలా మంచిగా మాట్లాడాడు. వీడు హెడ్ స్పీడ్ చేస్తున్నాడా లేకపోతే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడా లేదా అని చూద్దాం. నోరు తెరిస్తే అబద్ధాలు, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటే ఎవ్వరు వీడిని ఇట్లా పోచ లెక్క తీసి పారేస్తారనమాట. వీడు నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ టీవీ ఇంటర్వ్యూలో వీడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు విన్న తర్వాత కూడా వీడిని హిందూ మత ప్రచార బోధకుడనో లేకపోతే ఈడేదో పెద్ద తోపు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఈ మాటలు కూడా హేట్ స్పీచ్ కాదంటండి. విందరు ఒకసారి. సార్ మీరు ఇలా అనకూడదు. ఫాదర్ అంటే చర్చిలో ఒకడు ఉంటాడు, ఇంట్లో ఒకడు ఉంటాడు. ఏం వాగుతున్నాడండి వీడు? ఫాదర్ అంటే చర్చిలో ఒకడు ఉంటాడంట, ఇంట్లో ఒకడు ఉంటాడంట. అంటే అక్కడ మళ్ళీ ఆ ఇంటి ఆడవాళ్ళ క్యారెక్టర్ అసెస్ చేయట్లేదు వీడు. అంటే ఎవరైతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఒకరికంటే ఎక్కువ మంది ఫాదర్స్ ఉన్నారని కాదు వీడి అభిప్రాయం. వీడు మాట్లాడే చెత్త అది కదా, వీడు పనికి మాలిన వాడు కదా, వీడు హిందూ మత బోధకుడ వీడు. ఏ ఫాదర్ నువ్వు అడిగింది అంటే చెప్తారు. సార్ నమస్తే, ఏమన్నా బిజీగా ఉన్నారండి? హలో సార్, బిజీగా ఉన్నారా? ఏం లేదు సార్, మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. అది క్రైస్తవులు యేసు వాళ్ళ నాన్న పేరు చెప్పలేరు అన్నాడు. లేదు సార్, మా ఫ్రెండ్ అడుగుతాను చెప్తారా? అలాగే. ఈ పనికి మళ్ళీ ఏదో ఏది పూర్తిగా చదవడండి. జీసస్ కి వాళ్ళ ఫాదర్ ఎవరో వీడికి తెలియదు అనుకుంటా, బట్ అందరికీ తెలుసు. ఇంకొకటి వీడు వాగేది చూడండి. ప్రతి మత గ్రంథాలలో వాళ్ళకి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అదే వాళ్ళు చదువుకుంటారు, అది పాటిస్తారు. వాళ్ళు హిందూస్ అయినా పాటిస్తున్నారు, ముస్లిమ్స్ పాటిస్తున్నారు, క్రిస్టియన్స్ పాటిస్తున్నారు. వీడు ఆ గ్రంథాల్లో ఉన్న ఎవరైతే ప్రతి ఒక్కరికి హిందూస్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళ దేవుల్ని వాళ్ళెంత గౌరవంగా మాట్లాడతారు, వీడు ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. సాగిల పడకూడదు అన్నాడు అంటే కొత్తగా పార్టీ పెట్టాడని మీకు అర్థమైందా? అక్కడ అర్థమవుతుంది కదా, అది మీకు అర్థమైందా? యెహోవా అనేవాడు మీకు అర్థమైందా? ఎవరైతే ఒక రిలీజియస్ దేవుడిగా భావించి వాళ్ళు పూజించుకుంటారో ఆ దేవుణ్ణి వాడు వీడు అని చెప్పేసి వీడు అంటాడు. బట్ ఇలాంటి వాళ్ళు మీకు మత ప్రచార బోధకులు అన్నాడు. ఇక ఏపీ పోలీసులు ఇది కూడా వినండి, నిన్నే వీడియో రిలీజ్ చేశాడు. ఇది విన్న తర్వాత కూడా అతను హేట్ స్పీచ్ చేయట్లేదా చూడండి. ఒకటేమో లాజికల్ ఎస్, ఇంకోటేమో ఇంకో ఎల్ ఎస్. ఆ ఎల్ల వేరు సార్. ఓకే, విషయం ఏంటి? ఎల్ల మతం అంటండి. ఎల్ల మతం అంటే అర్థం ఏంటి? వీడు అట్లానే పుట్టాడంటాడా? మరి మేబీ కావచ్చు, అందుకనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దొంగకి ధైర్యం ఎక్కువ అని అంటారు కదండి, మేబీ అలాంటి వాడేమో వీడు కూడా, అందుకని అంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి అండి, వీడు కొన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఒక ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ మాట్లాడేది కూడా వీడు సెటప్ చేసుకున్న వాళ్ళే. వీడు సెటప్ చేసుకుని ఎవరో వీడిని ఏదో తిడుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తాడు. బయటకు వస్తేనే బూతులు మాట్లాడే వీడు. వీడి దగ్గర శిష్యరకం చేయడానికి వెళ్ళిన ఒక శిష్యురాలతోనే సరసాలాడిన చెత్తవేదవి వీడు సున్నపు కబుర్లు చెప్తాడు అనమాట. ఇలాంటి వాళ్ళు హిందూ ప్రచార మత బోధకులుగా తయారవుతుంటే అసలు నిజమైన హిందువులు ఏమైపోతున్నారండి? ఇదా హిందుత్వంలో ఉన్నది? మళ్ళీ వీడు ప్రవచనాలు చెప్పేస్తాడండి. అంటే మాటలు ఏంటంటే, బాబోయ్ మొత్తం ఎవరైతే భారతదేశంలో ఉన్నారో భారతదేశంలో అందరూ నా తల్లులే అంటాడు. మళ్ళీ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ చూసామో దానిలోనూ ఇంట్లో ఒక ఫాదర్ ఉంటాడు, బయట ఒక ఫాదర్ ఉంటాడంట. ఎవడికి పుట్టాడో తెలియదంట. వీడు మాటలు చూడండి ఎట్లా డ్యూయల్ గా మాట్లాడతాడు. వాళ్ళంతా మన సాటి తల్లులు, మన సాటి తల్లుల్ని ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? రాధా మనోహర్ దాస్ ఇట్లానే మాట్లాడతారా? మీ ఇంటికి ఎవరైనా వచ్చి నువ్వు మీ ఇంట్లో ఉన్న నాన్నకే పుట్టావా, బయట ఉన్న నాన్నకే పుట్టావంటే కూడా అప్పుడు కూడా ఇట్లానే నవ్వుకుంటూ మాట్లాడతావు, పళ్ళు కిలుచుకుంటావు. వాళ్ళంతా మన సాటి తల్లులు, అందుకు బాధపడుతున్నారు, ఆవేదనతో మాట్లాడు. రోగ్స్ అంటారు, అందుకు బాధపడుతున్నారు, ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే వాళ్ళు ఏమన్నా ఇంకా ఉన్నాయండి. ఇవన్నీ విన్న తర్వాత ఏపీ పోలీసులకి ఇతను ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు హేట్ స్పీచ్ మాట్లాడుతున్నాడా లేకపోతే హిందుత్వాన్ని
ప్రచారం చేస్తున్నాడా కనీసం వినండి. పేషెంట్స్ అంటారు, తెలుగులో వ్యాధిగ్రస్తులు, రోగులు. వాళ్ళ రోగులు అంటారు, వీళ్ళని రోగ్స్ అంటారు అంతే. వేరే మతాల వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్స్ హిందూస్ ఉన్నారో వాళ్ళని రోగ్స్ అంటారంటండి. ఇది హేట్ స్పీచ్ కాదా? వినిపించట్లేదా? నువ్వు మా చెల్లి, బంగారు తల్లి, మన కొత్తాళ్ళు. రైట్, మూవీ తీశారు మీరు డైరెక్ట్, కానీ బయట చూస్తే అంటే మన 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 ఎవరు తయారు చేశారండి? ఎవరు తయారు చేస్తారు? మరి ఎక్కడైనా ఓ మనిషి ఎక్కడ తయారవుతాడు, లేకపోతే దేనిపో చెప్పు. ఒక మనిషి ఎక్కడ తయారవుతాడు? ఒకటి అమ్మ ఒడి. ఇక్కడ ఒక ఫిలాసఫీ చెప్తాడండి. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, యువత ఉన్నారు కదా మన దేశంలో, మరి యువత ఎందుకు మన ధర్మం వైపు నడవట్లేదంటే వీడు ఒక సొల్లు చెప్తున్నాడు. అంటే ధర్మం అంట అమ్మఒడిలో, లేకపోతే గుడిలో, లేకపోతే బడిలో నేర్పిస్తారంట. ఓకే, ఎవరిదైనా ఒకటే. ఇది నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ప్రతి మతంలోనూ ముందు నేర్చుకునేది అమ్మ దగ్గరే, లేకపోతే ఎదర్ చర్చ్ ఆర్ దర్గా ఆర్ టెంపుల్, గుడి దగ్గరికి వెళ్తాం. బడిలో అందరూ కామన్ గా చదువుకుని వీడేమంటున్నాడంటే, అమ్మ దగ్గర నేర్చుకోలేదంట ఎవరైతే హిందూ ధర్మాన్ని పాటించట్లేదో, గుడిలో నేర్చుకోలేదంటే బడిలో నేర్చుకున్నారంట. మరి ఎవరు నేర్పించారంటే ఎవరైతే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నేర్చేసుకున్నాడంట వీడు. అంటే తప్పు వాళ్ళ అమ్మ దగ్గర లేదు, వీడి దగ్గర లేదు. వీడు హిందూ మత ప్రచార బోధకుడు కదా, మరి వీడు చెప్పాల్సింది కదా, బడిలో చెప్పలేదంట. ఇంకొకటి ఏమంటున్నాడంటే వీడు, ఏదైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో ఆ దేవస్థానంలో హిందూ భక్తులు వేసే చందాలతోటి ఉన్న కాలేజెస్, స్కూల్స్ అన్ని నడుస్తున్నాయంటండి. ఎంతవరకు నిజమంటారు ఇది? అంటే ఏపీలో ఉన్న ప్రతి స్కూల్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే ఫండ్స్ మీదే ఆధారపడుతుందా? ఏదైతే క్రిస్టియన్స్ ఆరాధించుకుంటారో వాళ్ళ మతానికి సంబంధించిన దేవుడి గురించి వీడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు వినండి. దీన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నారా అండి ఏపీ పోలీసులు? వినండి ఒకసారి. మెలికలు ఎప్పుడు వచ్చేస్తాయి. ఎందుకని? జస్ట్ ఓం అన్నందుకు, ఓం ఇక్కడ డామ్ అని అడిగి సృష్టికర్తవుడు జస్ట్ ఓం అన్నందుకు, ఓం ఇక్కడ డామ్. నేనేమంటా అంటే ఇలాంటి వాళ్ళకి మీరు చచ్చిపోండి. ఎందుకంటే హిందువుల వల్ల వచ్చింది ఈ శరీరం, నీ మూలం ఇదే. ఆడిని అడిగి సృష్టికర్తవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి హిందువుల మూలంగానే వచ్చిందంటే, ఇందాక నువ్వు ఏదైతే అన్నావో ఇంట్లో గడప లోపల కూడా గడప బయట కూడా అని, మరి ఇప్పుడు హిందువులు కూడా అదే మాట అనొచ్చా? ఊరుకుంటారా? నాన్న ఎవడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, అమ్మని అమ్మ అని పిలవనోడు ఒకడు ఉన్నాడుగా, మధ్యలో కొన్నాళ్ళు ఎక్కడ పోయాడో తెలియనోడు ఒకడు ఉన్నాడుగా, కుక్కని కొట్టినట్టు కొట్టించుకున్నాడు ఒకడు ఉన్నాడు కదా. ఆడిని అడిగి కొత్త బడితో కొత్త పేరుతో వచ్చేయండి. ఇదండి ఒక క్రిస్టియన్స్ ఎవరైతే ఆరాధించుకుంటారో ఆ దేవుడి గురించి వీడు మాట్లాడే మాటలు. ఇది హేట్ స్పీచ్ కాదంటారా ఏపీ పోలీసులు? వినిపించట్లేదు అనుకుంటా మీకు, లేకపోతే కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తుందేమో వాళ్ళని టచ్ చేయొద్దు అని. ఈ మధ్యలోనే ఒక ఎమ్మెల్యే కొంతమందిని చూశాను, మాకు క్రిస్టియన్స్ ఓటు అవసరం లేదు, హిందూ ఓట్లు మాత్రమే కావాలి అని అంటున్నారు. అంటే మతాలకు అతీతంగా నేను పాలన చేస్తానని ప్రమాణం చేసిన సదర పర్సన్ ఇప్పుడు గెలిచిన తర్వాత, కుర్చీ ఎక్కిన తర్వాత ఓట్లు అవసరం లేదు అని అంటున్నారు. దీని గురించి ఏపీ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి ఒక్క మాట మాట్లాడరు. ఏపీ డిప్యూటీ సీఎం ఏమంటారు? మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, పరమతాన్ని గౌరవిద్దాం అని అంటారు. మరి ఎంత జరుగుతున్నా సరే మీ వరకు రాలేదంటారా? వచ్చినా కూడా సైలెంట్ గా ఉన్నారంటారా మీరు? బంగారు గుడి అంటారు కదండి వెల్లూరులో, అక్కడ ఉన్న అమ్మవారు ఎవరైతే ఒక స్పెసిఫిక్ పీఠాధిపతులు కానివ్వండి, మఠాధిపతులు అంటే ఒక హై రేంజ్ లో ఉన్న వాళ్ళని తప్ప ఇలాంటి చిన్న చిన్న పడేగాలని ఆవిడ పర్సనల్ గా మాట్లాడరండి. ఎవరు హై రేంజ్ లో లైక్ చిన్నజీర స్వామి గారు కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద వాళ్ళతోనే ఆవిడ ప్రైవేట్ గా మాట్లాడుతుంది తప్ప మిగతా భక్తులందరికీ కూడా బయట ఏదైతే శాంతి పీఠం ఉంటుందో ఆ శాంతి పీఠం దగ్గరికి వచ్చే అందరికీ ఆవిడ ప్రవచనాలు చెప్తుంది, చెప్పేది వింటుంది, ఆవిడ దీవెనలు ఇస్తుంది, ప్రసాదాలు అన్ని ఇస్తారు అనమాట. ఇంకొకటి ఏంటిదంటే ఆవిడ ఎవరిని టచ్ చేయరండి, ఎవరిని కూడా టచ్ చేయరు, ఆశీర్వాదం ఇస్తారు నెత్తి మీద అంతే తప్ప. ఇంకొకటి కొంతమంది భక్తులు ఆమె పాదాలు తాకాలన్నా డైరెక్ట్ గా తాకరు, కొంచెం దూరం ఉండి చూసుకుంటారు. అదే ఒకటి హై అలర్ట్ సెక్యూరిటీ జోన్ అన్నట్టు ఆవిడ ఉండే ఏరియా. బట్ ఆవిడ దగ్గరికి వీడెళ్ళి గంటలు గంటలు మాట్లాడాడు అంటండి. నేను చెప్తుంది కాదు, వాడే చెప్తున్నాడు, వినండి. రెస్పెక్ట్ మనకే ఉంది. ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నారు. నేను 4 days క్రితం వెళ్ళాను కదా, ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమ్మ నాతో దాదాపు 2 గంటలు మాట్లాడాను. వీడు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి, అందుకనే ఆవిడ పనులన్నీ వదిలేసుకుని 2 గంటలు మాట్లాడింది అంటండి.
ఇంకా కొన్ని అబద్ధాలు ఉన్నాయి, వాడి మాటల్లోనే విందాం. ఓల్డ్ విషయాలు అక్కడ స్వామీజీ ఉంటారుగా, నారాయణ అమ్మ అని పిలుస్తాం కదా, ఎన్నో విషయాలు చాలా తత్వము. అక్కడున్న ఎవరైతే దేవత ఉన్నారో ఆవిడ పేరు మీదనే ఈవిడ్ని కూడా నారాయణ అమ్మగారు లేదంటే అమ్మగారు అని పిలుస్తారండి. ఆవిడ ఎవరైతే అక్కడ దేవతకు సేవ చేస్తూ ఉందో ఆవిడ గారు ఈ దరిద్రుడితోటి 2 గంటలు పర్సనల్ గా మాట్లాడిందంటండి. నోటికి ఎంత వస్తే అంత, ఎన్ని అబద్ధాలు అయితే అన్ని అబద్ధాలు. నారాయణ అమ్మ అని పిలుస్తాం కదా, ఎన్నో విషయాలు చాలా తత్వము, దేశము, ధర్మము, ఎన్నో విషయాలు. అందులో హేటెడ్ స్పీచ్ కూడా చెప్పిందండి ఆవిడ. చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరమతాన్ని ఎలా గౌరవించాలో తెలుసు, మన మతాన్ని ఎలా ప్రేమించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పరు. వీడి సొంత వ్యాఖ్యలు ఇవన్నీ. నేను వెళ్ళిపోయాను, అయిపోయిన తర్వాత ప్రసాదం తాడు కట్టారు, రక్ష. ఇది ఫస్ట్ అండి. ఆవిడ ఎట్టి పరిస్థితులను టచ్ చేయరు, ఎవరిని టచ్ చేయరండి. ఆవిడే కట్టేశారంటండి రక్ష. అబద్ధాలు, గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కూడా అబద్ధాలు. అక్షతలు, తీర్థం అంతా మళ్ళీ పిలిచారు. ఒక డాక్టర్ ని పరిచయం చేశారు, లేడీ డాక్టర్. మేము వీడియో ఇప్పుడు చెప్పండి అండి, వీడు చెప్పిన దానిలో ఏమైనా నిజం ఉందా? నేను చెప్పిన దానిలో అబద్ధం ఉందంటే కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో కానివ్వండి, లేకపోతే సమ్ వీడియోస్ చూసినా, మనం గూగుల్ చేసినా సరే, ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో ఆ నారాయణ అమ్మవారు ఆవిడ ఎవరిని టచ్ చేయరండి. అదంతా హై అలర్ట్ జోన్. ఈవెన్ ఆవిడ మీట్ అయ్యేది కూడా, పర్సనల్ గా మీట్ అయ్యేది హై రేంజ్ లో ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు ఉంటారు చూడండి, వాళ్ళని తప్ప ఇంకెవరిని టచ్ చేయరు. ఇంకొకటి ఏమన్నాడంటే వీడు, వాళ్ళు వీడియోస్ తీసుకోమన్నారంటే, ఎవరు నారాయణ అమ్మగారు అంటే వీడియోస్ తీసుకోమన్నారంట. వీడు అన్నాడంట వద్దండి మేము తర్వాత తీసుకుంటామని అన్నారంట. స్టిల్ ఈ రోజుకి కూడా అక్కడికి సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. మనం ఏదైతే ఎంట్రన్స్ కి వెళ్తామో, ఏదైతే మనకి గుడిలోకి ప్రవేశిస్తామో ఆ ఎంట్రన్స్ లోనే భక్తులు అనే వాళ్ళందరూ కూడా ఈవెన్ వాళ్ళ ఫోన్స్ కూడా అక్కడ పెట్టేసి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ గుడి భద్రత గురించి, అక్కడ ఉన్న అమ్మవారి భద్రత గురించి అదంతా హై అలర్ట్ జోన్ కాబట్టి తీసుకెళ్ళనివ్వరు. మరి ఈ అగడయ్య గారికి ఎవడ పర్మిషన్ ఇచ్చారు? పైగా ఆవిడే తీసుకోమన్నదంట, తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటాంలే అమ్మ అని చెప్పేసి అన్నాడంట. ఇలాంటి వాడు హిందూ ప్రచార బోధకుడు, హిందూ మత ప్రచార బోధకుడు. వీడింత ఓపెన్ గా హేట్ స్పీచ్ చెప్తుంటే, అదే హిందూ అయ్యున్న ఒక సోదరుడు కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే తప్పు మాదే అని చెప్పుకున్న పోలీసులు ఎంత గొప్పోళ్ళు అంటే మీరు బా సూపర్ అండి. అంటే ఇప్పుడు ఎవరైతే దేశం అంతటా కూడా ఇట్లాగే హేట్ స్పీచ్ ఇచ్చి తిరుగుతున్నారో వాళ్ళందరూ ఏపీకి వచ్చేస్తారనుకోండి, అబ్బా బిందాస్, టచ్ చేయలేరు కదా ఎవరును. ఎందుకంటే ప్రభుత్వం అండగా ఉంది అలాంటి వాళ్ళకి. ఒక కేసు ఉండదు, పాడు ఉండదు. సో హ్యాపీ. ఇది ఏపీలో జరుగుతున్న నిర్వాకం. ఆల్రెడీ నేను కొంతమంది గురించి మాట్లాడాను. అందులో ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు. కనీసం వాళ్ళు హిందుత్వం చెప్పుకుని బతుకుతారు, వీడు చీడ పురుగు అన్నట్టు. అంత ఓపెన్ గా చర్చిలు కూల్చేయండి, చెక్కలు కట్టుకున్నవాడు చచ్చిర శవము అని మాట్లాడుతుంటే ఇది హేట్ స్పీచ్ లు అనిపించట్లేదండి. పైగా పోలీసులు ఏమంటున్నారంటే మేమే పొరపాటు పడ్డారంటండి. ఆ కానిస్టేబుల్ గారు పొరపాటు పడ్డారంట. పాపము ఆయన రాసిచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి తెలుగు రాదనుకోవాలో, లేకపోతే ఆ స్పీచెస్ అన్ని బాగా రక్తంలో పట్టేసి ఉన్నాయో తెలియదండి. మరి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన లీడర్స్ కూడా ఎలాంటి దుర్మార్గులకు సపోర్ట్ ఇస్తున్నారంటే, మరి ఆ రాష్ట్రం ఎవరి ఆధీనంలో ఉన్నట్టండి? పాలకుల ఆధీనంలో ఉన్నట్ట, లేకపోతే పాలకులు ఇలాంటి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ ఆధీనంలో ఉన్నట్ట? ఏమంటారు మీరు?